జస్టిస్ గవాయ్పై జరిగిన దాడిపై నిరసన చేస్తూ ఈ రోజు కొంతమంది ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన జరుపుతున్నారు. వీళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ఈ ప్రోగ్రాం గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థి లోకాలుగా ఎవరైతే చీఫ్ జస్టిస్ పైనటువంటి దాడికి ప్రయత్నం చేశారో రాకేష్ లాయర్ గారు, ఆయనను చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని తనను ఎట్లాగైతే సస్పెండ్ చేశారో ఆయన అలాంటి మూకలు మళ్ళీ లేవనెత్తకుండా ఓన్లీ సస్పెండ్ చేసి ఇలా ఊపదంపుడు ఉపన్యాసాలలాగా వాళ్ళని సస్పెండ్ చేశాము, అట్లా చేసాము, ఇట్లా చేసామని కాకుండా ఇంకొక వ్యక్తికి ఇలాంటి ఆలోచనను కలగకుండా ఆయనను యావజ్జీవ కారాగార శిక్ష విధించాలి. అలాగే ఆయనను జైల్లో వేయాలి. ఎందుకంటే ఒక న్యాయ వ్యవస్థ భారతదేశంలో ఇంత సుసంపన్నంగా ఇంత సుఫలంగా ఉన్నామంటే అది భారతదేశ న్యాయ వ్యవస్థ ఇది సక్రమంగా ఉంది కాబట్టి, ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛను ఇచ్చింది కాబట్టి ఇంత స్పష్టంగా మనం ఎక్కడ పడితే అక్కడ మాట్లాడగలుగుతున్నాం, జీవించగలుగుతాం. భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ భారతదేశ న్యాయ వ్యవస్థని తన పరిగణలోకి తీసుకొని తను పనిచేస్తున్నటువంటి చీఫ్ జస్టిస్ పైనే ఆయన చెప్పు విసరడం అనేది ఒక సనాతన ధర్మాన్ని బేస్ చేసుకొని, అంటే హిందుత్వమో లేకపోతే సనాతన ధర్మమో పర్ఫెక్ట్గా ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది అనుకొని ఒక బీజేపీ మూకలు, ఆర్ఎస్ఎస్ మూకలు, బీజేపీ గుండాలు చేస్తున్నటువంటి అరాచక శక్తులని మేము తిప్పికొడుతూ ఈ భారతదేశం న్యాయ వ్యవస్థని కాపాడుకుంటామని, అదే భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని అది మా బాధ్యతగా మేము ఈరోజు హైదరాబాద్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ట్యాంక్ బండ్ దగ్గర మేము నిరసన తెలియజేస్తూ ఖబర్దార్ మతవాదులారా, ఖబర్దార్ మనోన్మాదులారా అని చెప్పేసి మేము ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇది జస్టిస్ గవాయ్ మీద కాదు, ఆయన దాడి చేసింది రాజ్యాంగం మీద అని చెప్పి మీరు నిరసన చేయడం మేము చూస్తున్నాం. దాని మీద మొట్టమొదటిగా మైక్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మా జై భీమ్ను తెలియజేసుకుంటున్నాం. మేము బహుజన్ ముక్తి పార్టీ బహుజనులము. ఈ సందర్భంగా ఇది కేవలం ఒక మనిషి మీద జరిగిన దాడి కాదు, మరి భారత న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడిగా ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పైన జరిగిన దాడిగా మేము దీన్ని చూడట్లేదు. మొత్తం భారతీయుల మీద జరిగిన దాడిగా మేము దీన్ని చూస్తూ ఉన్నాం. ఇది కావాలని చేసింది, దీని వెనకాల కుట్రలు ఉన్నాయి. వారు రెచ్చగొట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక దళిత ఒక వ్యక్తి చిన్న స్థాయి నుంచి ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దాకా వెళ్ళాడంటే తట్టుకోలేకపోతున్నారు. ఆ ఉన్నత స్థానాలన్నీ కూడా మేమే ఉండాలని కొన్ని వర్గాలు భావిస్తూ ఉన్నాయి. అలా అనుకుంటే స్వాతంత్రం వచ్చిన నుండి ఈనాటి వరకు మేమెన్ని చెప్పులు విసిరాలి, మేమెన్ని షూస్ విసిరాలి వీళ్ళపైన, మేము అలా చేయలేదు. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు చూపిన మార్గంలో ఆయన బాటలో మేము నడుస్తూ ఉన్నాం. బార్ కౌన్సిల్ నుంచి ఆయనను సస్పెండ్ చేసినారంటున్నారు, అది చాలదు. దీనివల్ల ఒక మెసేజ్ ఇవ్వాలి. ఎవరైతే దీంట్లో సనాతనమైన ధర్మం అనే ముసుగులో, హిందూ మతమైన ముసుగులో మరి దళితుల పైన ప్రతిరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి. అది ఆఫీస్ బాయ్ అయితేనేమి, ఒక ఎంఆర్ఓ అయితేనేమి, ఒక పోలీస్ అయితేనేమి, ఆఖరికి చీఫ్ జస్టిస్ అయితేనేమి, వీళ్ళకు అడ్డొస్తున్నది ఒక దళిత వ్యక్తులంటే చాలు వాళ్ళ మీద దాడులు. ఈనాటికి అంటరానితనం ఉన్నది. దీన్ని తీసేయాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా మేలుకోవాలి. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని రండి, బయటకు రండి, మీరు ఖండించండి. ఇలాంటి విషయాలు మనం ఖండిస్తే రేపటి తరానికి మనము ఒక సేఫ్టీ సెక్యూరిటీ మనం ఇవ్వగలుగుతాం. కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈ రాకేష్ అనే వ్యక్తికి, కిషోర్కి ఖచ్చితంగా యావజ్జీవ శిక్ష పడాలి. ఎందుకంటే ఇటువంటి వ్యక్తుల ద్వారా మరి మిగతా సమాజము మరి భయం, అంటే ఇలాంటి తప్పులు చేస్తే అరే మాకు మరి భారతదేశంలో కూడా కఠినమైన శిక్షలు ఉంటాయని గుర్తు తెచ్చుకోవాలి. మీరు బయట దేశాలకు వెళ్తే, గల్ఫ్ దేశాలకు వెళ్తే ఒకడు దొంగతనం చేయాలంటే చేతులు తీసేస్తారట. ఒక అమ్మాయిపై అఘాత్యం చేస్తే నడి రోడ్డు మీద మున్నెని తీసేస్తున్నారు. అంటే అటువంటి భయాన్ని మనం కలిగిస్తే ప్రజల్లో శాంతి, అంటే ఒక భయం, ప్రజల్లో కూడా ఒక మార్పు ఉంటుంది. కాబట్టి మేము కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామంటే ఖచ్చితంగా ఈ వ్యక్తికి ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉన్నది సెంట్రల్లో. కాబట్టి
నా భయం ఏంటంటే ఈయన తప్పిస్తారేమో, ఉట్టి కేవలం సస్పెండ్ ద్వారానే అవుతుందా? అదే ఈ ప్లేస్లో ఒక దళిత వ్యక్తి ఉంటే మీరు ఊకుంటారా? మీరు ఊకుంటారు. కాబట్టి దయచేసి మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీడియా ద్వారా మేము గవర్నమెంట్కి కోరుతా ఉన్నాం, మీరు ఇతని పైన కఠినమైన చర్యలు తీసుకోండి. మరి భారతదేశంలో కూడా మరి ప్రజలకు న్యాయం జరుగుతుందనే భావన మీరు కలిగించండి. ఒక చీఫ్ జస్టిస్ పైనే ఇలాంటి అగత్యానికి గురిపడితే మరి సామాన్యమైన మా పైన మరి మేము ఏ విధంగా మేము నిద్రపోగలుగుతాము? ఏ విధంగా మేము నడి రోడ్లు నడవగలుగుతాము? మా అక్క చెల్లెలు ఏ విధంగా నడి రోడ్లు నడవగలుగుతారు? కాబట్టి దయచేసి మేము ఒకటే, ఖబర్దార్ ఆర్ఎస్ఎస్ నా కొడుకులారా, ఖబర్దార్ బీజేపీలారా, మేము ఒకటే అడుగుతున్నాం, మీరు సమాధానంగా శాంతిగా, ఈ దేశం మనందరిది కాబట్టి సనాతన ధర్మం అనే ముసుగులో మీరు దళితులపైన దాడి చేస్తే మేము ఊకుండేది లేదు. కాబట్టి దయచేసి మేము ఒకటే కోరుతా ఉన్నాం, అతనికి కఠినమైన శిక్షలు ఇవ్వాలని మేము బహుజన తరఫున మేమందరం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. జై భీమ్. అయితే ఇక్కడ దళితుడు ఉండడం వల్లనే ఇట్లాంటి దాడి జరిగింది, వేరే ఏ కులాలు ఉన్నా కూడా జరిగేది కాదు అని అంటే మీరు అంటున్నారు, అది ఎంతవరకు నిజం? ఇది 200% కరెక్టు. అంటే ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఏ రియాక్షన్ అన్నట్టు మేము కూడా రానున్నలో దాడికి ప్రతిదాడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులుగా, ఇవాళ న్యాయ వ్యవస్థ పైన సంపూర్ణ గౌరవం ఉన్నటువంటి వ్యక్తులుగా ఇవాళ మేము ఇట్లా అంటే ఈ నిరసనలు తెలియజేస్తున్నాము అని చెప్పేసి మీకు భయం లేదేమో అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఖబర్దార్ మతోన్మాదులారా, ఈ దేశంలో సుప్రీంకోర్టులో కూడా ఇవాళ సరైనటువంటి భద్రత లేదు అని అంటే సామాన్యమైనటువంటి ప్రజలకు ఏ విధంగా ఇవాళ భద్రత కల్పిస్తారు ఈ ప్రభుత్వాలు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. వీడిని, ఈ రాకేష్ అనే వ్యక్తిని అసలు సస్పెండ్ చేయడం కాదు, బార్ కౌన్సిల్ నుండి సస్పెండ్ చేస్తూనే ఈ దేశం నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాంటి మూకలను ఈ దేశం నుంచి తరిమి కొట్టినప్పుడే ఈ దేశంలో భారత రాజ్యాంగం అనేది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయ్యి ఇవాళ స్వేచ్ఛ, సమానత్వం అని భారత రాజ్యాంగం ఏదైతే దేనికోసమైతే వచ్చిందో అది ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు అక్కడున్న రాకేష్ ఏ కులానికి సంబంధించిన వాడని మీకు ఐడియా ఉందా? అక్కడున్న రాకేష్ ఏ కులానికి సంబంధించిన వాడో మీకు ఐడియా ఉందా? కులం గురించి తెలియదు, కానీ ఆయన చేసినటువంటి నేరాన్ని బట్టి మనం గుర్తించవచ్చు. ఆయన మనవాదుల వర్గానికి చెందినవాడు. ఇది చాలా హేయమైనటువంటి చర్య. ఎంత నిందించినా తక్కువ. ఈ సమాజానికి కలంకం. ఇటువంటి వాళ్లకు చెరసాలే సరి అయినటువంటి చోటు. వీళ్లను న్యాయవాదిగా కేవలం సస్పెండ్ చేయడం కాదు, అసలైనటువంటి సిటిజన్షిప్పే వద్దు ఈయన తీసుకెళ్ళి జీవితాంతం ఆయన చెరసాలే ఆయన జీవితం గడపాలనేటువంటి చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం గవర్నమెంట్కు. గవర్నమెంట్ ఇది అడపాదడప ఇప్పుడు వచ్చేటువంటి ఉద్యమాలకు విరుగుడుగా ఇటువంటి దుశ్చర్యలు తన ఏజెంట్ల ద్వారా చేయిస్తారు. వాళ్ళు మన ధోరణిని మనని డైవర్ట్ చేయడానికి ఈ ఈవీఎంస్ బంద్ కరో, ఈ నిరుద్యోగాల సమస్య, ఏ సమస్య కూడా లేవనెత్తకుండా మనకు ఇటువంటి చిల్లర విషయాల్లో నిమగ్నులు చేసి మన మూమెంట్ను నీరు కార్చదలుచుకున్నారు వాళ్ళు. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చట్టబద్ధంగానే వీటిని ఎదుర్కోవాలి, శాంతియుతంగానే ఎదుర్కోవాలి. వదిలేది మాత్రం లేదు. ఇది మాత్రమే మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. ఎవరికి మనువాదులకు ఈ సనాతన ధర్మాన్ని బ్లేమ్ చేస్తున్నారు. సనాతన ధర్మం మేము చదివాం, మాకు తెలుసు. ఈ విధంగా వ్యవహరించమని ఏ ధర్మం చెప్పదు. అయినా కానీ మీరు చేస్తున్నారు అనంటే ఈ మత కలహాలను సృష్టించడానికి చేస్తున్నారు. కాబట్టి మేము మొత్తం 85% ప్రజలు మేము ఏకమై శాంతియుతంగా మిమ్మల్ని ఎదుర్కొంటాం, రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటాం, మిమ్మల్ని జైలు పాలు చేస్తాం. ఇది హెచ్చరిక మాత్రం. జస్టిస్ గవాయ్ అనే వ్యక్తి ఓన్లీ దళిత అవ్వడం వల్లనే అక్కడ దాడి జరిగింది, లేకపోతే దాడి జరిగేది కాదు అంటూ ఇక్కడ నిరసన చేస్తున్నారు. కెమెరామెన్ శశికాంత్, ప్రత్యూష.